ఈ ఒక్క వీడియో చూడు చాలు నీకు మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తా అండ్ నువ్వు ఏం తప్పులు చేస్తున్నావో చెప్తా. స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నీలాగా వేరే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. అందరూ నా అంటారు, మనం ఇండియన్స్ మన అంటాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్రతోడిదే పని, వీడియో స్టార్ట్ చేయి ఫస్ట్. అరే ఎడిటర్గా నువ్వు మళ్ళీ రాకు, లేకపోతే తీసి పడదొప్పుతా. చిన్నదానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకు, కూల్ నువ్వు చెప్పు. సో ఫస్ట్ మనం మిస్టేక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ అది నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మళ్ళీ అదే మాట, ఎడ్యుకేషన్. దీనికి నాకు పడదు, మళ్ళీ దాని మాట తీయకు. అది ఆ ఎడ్యుకేషన్ కాదురా. ఏదైతే ఎడ్యుకేషన్ కదా బా. అందుకే నువ్వు ఎడిటర్ లాగా ఉండిపోయావు. ఎంత మాట ఎంత మాట. మా ఎడిటర్స్ లేకపోతే మీ అడ్మిన్స్ వీడియోస్ ఎవడు చూడడు, అందుకని రెస్పెక్ట్. సరే సరే డిస్టర్బ్ చేయకు. అవునా సార్? సరే సార్, మీరు ఎలా అంటే అలా సార్. మన వాళ్ళకి మూవీస్ ఎడ్యుకేషన్ అయితే తట్టలుగా ఉంటుంది. కొంతమందికి బుక్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. కానీ మన ఎడిటర్ లాంటి వాళ్ళకైతే ఉండదు. నన్ను రెచ్చగొట్టకు, మరి నన్ను గెలక్కు. సరే సరే ఇప్పుడు మూవీస్, బుక్స్, సబ్జెక్ట్స్, ఈ ఎడ్యుకేషన్ వేస్ట్. మనకి కావాల్సింది అంటే డబ్బు సంపాదించడానికి కావాల్సింది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మనకి క్రోమ్ ఎడ్యుకేషన్ ఉన్నంతలో 1% అయినా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద ఉంటే ఎప్పుడో ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ వాళ్ళందరినీ దాటేసేవాళ్ళం. మరి అందరూ రోత క్రింజ్ వీడియోస్ చేస్తే ఫైనాన్స్ గురించి ఎవరు నేర్పిస్తారు? నేను ఏంట్రా అడ్మిన్, అద్దంలో ముఖం చూసుకున్నావా? ఎందుకు? నువ్వు 100 వీడియోస్ కష్టపడి చేసినా ఎవరు సపోర్ట్ చేయలే. నువ్వు మారవా? వేరేని చూసుకో. లేదు, నేను 100 కాదు 1000 వీడియోస్ చేస్తా, కానీ ఫైనాన్స్ గురించే చేస్తా. నేను ప్రూవ్ చేస్తా ఫైనాన్స్ గురించి కూడా ఎంజాయ్ చేస్తూ నేర్పియొచ్చని. సరే రెండోది చెప్పు. నెంబర్ 2, లివింగ్ బియాండ్ యువర్ మీన్స్. ఏంట్రా అడ్మిన్, నాకు ఇంగ్లీష్ రాదని చెప్తున్నావా? తెలుగులో ఏడువు. అంటే సంపాదించేది ఎంత, ఖర్చు పెట్టేది ఎంత. సో మనం అర్నింగ్ నుంచి చాలా అనేది సేవ్ చేయాలి. ఆగు ఒక నిమిషం, ఒక వీడియో చూపిస్తా. అవును, నేను మీకు 100% ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేను, అట్లీస్ట్ 1% కూడా ఇవ్వలేను. ఎందుకు? ఐఎమ్ నాట్ హియర్ టు ఎంటర్టైన్ యూ, ఐఎమ్ హియర్ టు బిల్డ్ యూ. కొంచెం బ్యాక్ పోదాం. నేను ప్రూవ్ చేస్తా ఫైనాన్స్ గురించి కూడా ఎంజాయ్ చేస్తూ నేర్పియొచ్చని. అలా ఎలా మార్చేవరా మాట? నేను మరీ అంత క్యాలిఫ్లవర్ లా కనిపిస్తున్నానా? కాదని ఎవడన్నాడు? ఏంటి ఎడిటర్ మీదనే పంచా? మర్చిపోకు, నీ వీడియో నా చేతుల్లో ఉంది. అంటే నేను 100 వీడియోస్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా, కానీ ఆడియన్స్కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్. సరే మూడోది ఏదో చెప్పు. నెంబర్ 3, ప్రోక్రాస్టినేషన్. ఇది నాకు తెలుసు. ఈరోజు ఇస్తా అన్న వీడియో 3 రోజుల తర్వాత ఇస్తా, అదే కదా? అంటే మనం తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అని అనుకోవడం, ఇదే ప్రోక్రాస్టినేషన్. అది ఉంటే సక్సెస్ ఎప్పటికీ అవ్వలేము. సరే నువ్వు వీడియోస్ ఎందుకు లేట్ చేస్తున్నావురా? అంటే అడ్మిన్ అది రెస్పెక్ట్, లేట్గా ఇస్తే రెస్పెక్ట్ ఉంటుందని. పంది ఒక్కరోజు బురదలో పొరిలినా 3 రోజులు పొరిలినా రెస్పెక్ట్ రాదు మావా. అంటే నేను పందా? డౌటా? ఏదో ఈ ఒక్కసారి వదిలేస్తున్నా. హలో, సింహం లేచిందనుకో. పిల్లి లేచినా ఏం చేయలేదులే. ఫస్ట్ నువ్వు 4వది చెప్పు. నెంబర్ 4, నాట్ ఇన్వెస్టింగ్. ఏం చేస్తారు? కట్టలు పైసలు సేవింగ్ అకౌంట్లో పెట్టి దానికి బదులుగా పెద్దగా ఇన్వెస్ట్ చేయండి. ఎలాంటి దాంట్లో అంటే లైక్ స్టాక్స్, రియల్ ఎస్టేట్, బిజినెస్. ఏంటి ఎడిటర్గా డిస్టర్బ్ చేయట్లేదు? ఎడిటరు ఏ బాబు లేవు. డిస్టర్బ్ చేస్తే ఎడిట్ చేయ, మూసుకొని 5వది చెప్పు. నెంబర్ 5, ఫెయిలియర్ టు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, నాట్ హ్యావింగ్ మల్టిపుల్ ఇన్కమ్స్, బీయింగ్ అరౌండ్ నెగిటివ్ పీపుల్, నాట్ టేకింగ్ రిస్క్. ఏంట్రా అడ్మిన్, నేను పనుకున్నాను ఇంగ్లీష్లో చెప్తావా? వాళ్ళకి అర్థమైంది, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. సరే 6వది చెప్పు. ఇంకా నెంబర్ 6 లేదు. మరేంటిది? ఇప్పుడు ఎలా రిచ్ అవ్వాలో చెప్తా. దీనికోసమే నేను ఆతృతతో ఎదురు చూస్తున్నా. అదే కరోనా సిటీతో. కరోనా సిటీ? ఇదేందిరా? అదేరా కరోనా సిటీ. అది కరోనా సిటీ కాదురా, క్యూరియాసిటీ. సరే చెప్పు. నెంబర్ 1, స్టార్ట్ ఎర్లీ. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత త్వరగా రిచ్ అవుతారు. ఏం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి నాకేం తెలియదు. నాకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. నాకు మనీ ఎర్నింగ్ గురించి తెలియదు. కొంచెం డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చెప్తావా? అర్థమయ్యేటట్ట? ఓకే, ఈ వీడియోకి జస్ట్ 121 లైక్స్ వస్తే చాలు, పార్ట్ 2 చేస్తా. ఏంటి 121 కదా, మనం ఈజీగా చేసేస్తారు.